ఏపీలో ప్రభుత్వానికి వైద్యుల మధ్య వార్ నడుస్తోంది. 650 మందికి ఏపీ సర్కార్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డిఎంఈలో 240 మంది, ఏపీవీవీపీలో 190 మందికి, డిఎంహెచ్లో 210 మందికి నోటీసులు జారీ అయ్యాయి. ప్రభుత్వ తీరుపై వైద్యులు మండిపడుతున్నారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా నోటీసులు జారీ చేశామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ప్రభుత్వం వైద్యులకు షోకాజ్ నోటీసులు ఎందుకు జారీ చేసింది? దీనిపై వైద్యులు ఏమంటున్నారు? నీలిమా, పెద్ద వివాదమే నెలకొందని చెప్పొచ్చు. చాలా కీలకమైన వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రభుత్వానికి ప్రభుత్వ వైద్య సంఘానికి మధ్య ఈ వివాదం నెలకొంది. నిన్న ప్రభుత్వ సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల వద్ద వైద్యులకు మధ్య ఒక ఘర్షణ పూరితమైన వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి. దాదాపుగా 650 మంది ఉద్యోగులు ఎవరైతే ప్రభుత్వ వైద్యులు ఉన్నారో వీళ్ళంతా ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. డ్యూటీలకు సక్రమంగా హాజరు కావటం లేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆసుపత్రి సమయాల్లో కూడా పనిచేస్తున్నారని పేర్కొంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయితే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది లేకుండా విజిలెన్స్ ద్వారా ఒక నివేదికను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తీసుకొచ్చి దాన్ని జిఏడి ద్వారా వీళ్ళకి నేరుగా నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎటువంటి క్లారిఫికేషన్ ఉన్నా, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ లేకుండా, డిపార్ట్మెంట్ లో వాళ్ళ కన్సర్న్ లేకుండా అధికారులతో కూడా సంప్రదించుకుంటే ఏ విధంగా ఇంత పెద్ద స్థాయిలో నోటీసులు ఇస్తారు? డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో 240 మంది, ఏపీ వైద్య విధాన పరిషత్తులో 190 మంది, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ లో 210 మంది వైద్యులకు సంబంధించి నోటీసులు ఇవ్వడం పట్ల తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు మేము ప్రభుత్వ పని వేళల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పనిచేస్తున్నాం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. అంతేగా కొంతమంది సెలవుల్లో కూడా ఎక్కువ కాలం సెలవుల్లో వెళ్ళిన వైద్యులు వీళ్ళు అన్ని కూడా ప్రభుత్వ నిబంధనలు ఇచ్చిన ఫీజిబిలిటీస్ ఆధారంగానే వినియోగించి దానికి మించి చేయట్లేదు అనేది ప్రభుత్వ వైద్యుల వాదన. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఇది డ్యూటీలో హాజరు కావడం లేదు, ప్రైవేట్ ప్రాక్టీస్ మీద దృష్టి ప్రభుత్వ వైద్యశాలల మీద లేదన్న ఒక ఆరోపణ చేస్తూ వీళ్ళందరినీ ఇంటర్నల్ గా విజిలెన్స్ ద్వారా ఎంక్వైరీ చేసి 650 మంది నోటీస్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర దీనికి సంబంధించి ఒక వివాదం నడిచింది. అయితే ఆ సందర్భంగా ఒక ఉన్నతాధికారి, ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఉన్నతాధికారి డాక్టర్లందరూ గొర్రెల్లా ఇలా ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించిన వైఖరి ప్రశ్నించారన్నది వారి వైద్యులు చేసిన ఆరోపణ. దీంతో మరింత ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ వైద్యులంతా కూడా ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతాం అంటున్నారు. ఏదేమైనా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో ఎలుకలు కొరికి పసిపిల్లలు కూడా చనిపోయే పరిస్థితి ఏర్పడింది. వైద్య ఆరోగ్య శాఖ పైన సీఎం చంద్రబాబు సొంత మంత్రికి కూడా సంతృప్తి లేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ వివాదం మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మరి వైద్య సంఘాలు దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటున్నాయి. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వంతోనే సీఎంతోనే తేల్చుకుంటాం అంటున్నారు. ఏదైతే అధికారి చేసినటువంటి కామెంట్స్ కూడా మరింత వివాదాస్పదంగా మారిన నేపథ్యం ఉంది. ఏదైనా 650 మందికి గత వారం రోజులుగా నోటీసులు ఇవ్వడం అనేది ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖలో అన్ని మెడికల్ కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదాన్ని ఏ విధంగా కొలికి తీసుకొస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్.